అందరూ ఆమెను అమ్మమ్మలా చూస్తుంటే ఆ ఒక్కడు మాత్రం ఆమెను అమ్మాయిలా చూశాడు. అది చూసిన ఆమె అది ముదురు వయసులో తనకు పుట్టుకొచ్చిన ముదురు ప్రేమ అనుకుంది. కానీ అతగాడు మాత్రం ఆ వయసులో అది కేవలం అవసరం అనుకున్నాడు. కట్ చేస్తే 100 అడుగుల గుంతలో శవం దొరికింది. ఇంతకీ ఆ శవం ఎవరిది? అసలు ఈ పడుచు ముతక లవ్ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సరస్వతి. వయసు 52. ఉండేది శివగంగ జిల్లాలోని సుట్టకట్టె అనే గ్రామంలో. ఇక సరస్వతి విషయానికి వస్తే ఈమె నుదుటిన పాపిట్లో కుంకుమ అయితే ఉంది, కానీ ఈమె జీవితంలో భర్త లేడు. పెళ్లి పిల్లలు పుట్టిన కొంతకాలానికే భర్తతో గొడవల కారణంగా విడిపోయిందామే. పిల్లలు కూడా తండ్రితో పాటు వెళ్లిపోయారు. అప్పటి నుండి సరస్వతి ఒంటరిగానే బ్రతుకుతుంది. ఇక ఈమెకు సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆమె అన్న మాత్రమే. కాకపోతే అన్న దగ్గర కూడా ఈ సరస్వతి ఉండలేదు. సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్ లైఫ్ అంటూ సింగిల్ గానే ఉంటూ ఉంది. పొట్టకుటి కోసం భవన నిర్మాణ పనులు చేస్తూ ఉంది. అలా 52 ఏళ్లు గడిచాయి. యథావిధిగా సరస్వతి ఎప్పటిలాగే ఓ భవన నిర్మాణ పనికి వెళ్ళింది. అయితే ఆ టైంలో శరవణ కుమార్ అనే వ్యక్తి కొత్తగా పనిలో చేరాడు. ఈ శరవణ వయసు కేవలం 21 సంవత్సరం మాత్రమే. ఇంకా పెళ్లి కూడా కాలేదు. అయితే ఈ సరస్వతి శరవణ ఇద్దరు ఒకే చోట పని చేస్తూ ఉండటంతో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఆ భవన నిర్మాణ పనులకు ఎక్కువగా వయసులో ఉన్న వారే రావటంతో ముసలి వయసులో ఉన్న ఈ సరస్వతిని వారు అమ్మమ్మ నానమ్మ అని పిలిచేవారు. ఈ శరవణ కూడా మొదట్లో అమ్మమ్మ అనే పిలిచాడు. కానీ ఆ తర్వాతే ఈ అమ్మమ్మ కాస్త అతనికి అమ్మాయిలా కనిపించింది. కట్ చేస్తే ఇద్దరు అదో టైపు బంధంలోకి వెళ్లిపోయారు. ఈ సరస్వతి బక్కపరిచిన పర్సనాలిటీకి బాయ్ ఫ్రెండ్ అయ్యాడు ఈ శరవణ. ఇక సరస్వతి అయితే ఇంతోటి అందగాడు తనకు ఇంకా ఎప్పటికీ దక్కడు అనుకుంది. అందుకే ఈ సరస్వతి తన వయసుని అమాంతం 40 ఏళ్లు వెనక్కి తోసేసింది. ఆ వయసులో పుట్టుకొచ్చే ఫీలింగ్స్ ని బెదిరించి మరీ నిద్రలేపింది. తన సర్వం మొత్తం శరవణకు ఇచ్చేసి నా సర్వస్వం నువ్వే అంది. అంతేకాదు ఈ శరవణని ఈ సరస్వతి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. అందుకే ఓ రోజు ప్రేమగా ప్రియుడి దగ్గరికి వెళ్ళింది. నాదో చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అంది. అయితే ఆమె అంత ప్రేమగా అడిగేసరికి ప్రియుడు మొదట ఏదో షాపింగ్ కో బిర్యానీయో అడుగుతుందేమో అనుకున్నాడు. కానీ ఈ సరస్వతి మాత్రం నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఇష్టంగా అడిగింది. ఇక అది వినగానే ఆ మాటలు చాలా కష్టంగా అనిపించాయి శరవణకి. అందుకే ఫిట్స్ వచ్చిన వాడిలా షాక్ అయిపోయాడు. అప్పటిదాకా అమ్మాయిలా కనిపించిన ఆమె కాస్త అమ్మమ్మలా కనిపించింది. అందుకే వెంటనే తేరుకొని నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అన్నాడు. చేసుకుంటే తప్పేముంది అంది సరస్వతి. తప్పు కాదా అన్నాడు. ఎందుకు తప్పు అవుతుంది అందామే. నీ వయసేంటి నా వయసేంటి, మనిద్దరం రోడ్డు మీద వెళుతుంటే అమ్మమ్మ వారు అనుకుంటారు, కానీ అమ్మాయి అబ్బాయి అని అస్సలు అనుకోరు అన్నాడు. కానీ ఎన్ని చెప్పినా సరస్వతి మాట వినలేదు. నిన్ను నేను పెళ్లి చేసుకొని తీరుతానని భీష్మించుకొని కూర్చుంది. ఎలాగైనా నువ్వు నా మెడలో తాళి కట్టాల్సిందే అని తాళి కూడా రెడీగా పెట్టుకుని కూర్చుంది. ఇదిలా ఉంటే శరవణకి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన సరస్వతి రగిలిపోయింది. తన ప్రియుడు వేరే వాళ్లకు సొంతం అవ్వటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. అందుకే నైట్ అంతా నిద్ర లేకుండా ఆలోచించి మరి ప్రియుణ్ణి తెల్లారేసరికి కొంగున కట్టేసుకోవాలనుకుంది. అందుకే తెల్లవారగానే టిప్ టాప్ గా రెడీ అయ్యి ప్రియుడి దగ్గరకు వెళ్ళింది. చేతిలో తాళి చూపించి అర్జెంటుగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం పా అంది. ఇక అప్పటికే సరస్వతిదై టార్చర్ లా భావించిన ఆ శరవణ ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ముసలిదాన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం సంసారం ముసలిదైపోతుందని భావించాడు. అందుకే వెంటనే ఆమెను చంపాలనుకున్నాడు. ఎందుకంటే బ్రతికుండగా సరస్వతి తనని వదిలిపెట్టదని అతనికి అర్థమైపోయింది. అందుకే తాళి చూపించగానే పద ముందు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం అంటూ ఆమెను ఓ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అయితే ఆ అటవీ ప్రాంతానికి వచ్చేటప్పుడే పెళ్లి చీర కూడా తెచ్చుకుంది సరస్వతి. అక్కడికక్కడే ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే ప్రియుడితో అటవీ ప్రాంతానికి వెళ్ళగానే ఇదిగో తాళి ఇదిగో చీర, నేను కూడా రెడీ, ఇక నువ్వు తాళి కట్టడమే ఆలస్యం అంది. ఇక అప్పటికే సరస్వతిని వదిలించుకోవాలి అనుకున్న శరవణ పెళ్లి లేదు గిళ్ళి లేదు, నిన్ను ఏకంగా యముడి దగ్గరికి పంపిస్తా, పద ఒక్కసారి అతన్ని పలకరించు, నీకు పెళ్లి మీద విరక్తి పుడుతుంది అని ఆమెపై దాడి చేశాడు. కూడా తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో సరస్వతి తలపై బలంగా కొట్టాడు. పక్కనే ఉన్న రాళ్ళు తీసుకొని ఆమెపై దాడి చేశాడు. ఇక ముసలి ప్రాణం ఆ దాడికి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఇక ఆమెను చంపేసిన తర్వాత నేరం తన మీదకు రాకుండా ఉండాలని చెప్పి వెంటనే ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ గమనించాడు.
ఎక్కడైతే ఈ సరస్వతి శవాన్ని పారేస్తే తను సేఫ్ గా ఉంటానో చూసుకున్నాడు. అప్పుడే అతనికి ఆ అటవీ ప్రాంతం కొద్ది దూరంలో 100 అడుగుల లోతు తవ్విన ఓ గొయ్యి కనిపించింది. దీంతో శవాన్ని అందులో పడేస్తే కథ సమాప్తం అనుకున్నాడు. అయితే శవాన్ని అందులో పడేసిన తర్వాత శవం తేలితే ఆ దారిన పోయేవారు ఎవరైనా ఆ శవాన్ని చూస్తే తనకే ప్రమాదం అనుకున్నాడు. అందుకే ఆ శవానికి ఓ పెద్ద రాయిని తాడు బిగించి కట్టాడు. ఆ తర్వాత సరస్వతి శవాన్ని ఆ గుంతలో పడేసి అక్కడి నుండి పరారయ్యాడు. అయితే ఇది జరిగిన కొంతకాలానికి అంటే ఒక 2 రోజుల తర్వాత తన చెల్లి అంటే సరస్వతి ఫోన్ కి అన్న కాల్ చేస్తూ ఉంటే ఆమె ఫోన్ ఎత్తటం లేదు. ఇంటికొచ్చి చూస్తే ఆమె లేదు. దీంతో అన్నకి కంగారేసి ఊరంతా వెతికాడు. ఆమె గురించి తెలిసిన వాళ్ళ దగ్గర వాకపు చేశాడు. కానీ సరస్వతి గురించి తామెవరికి తెలియదన్నారు. దీంతో చేసేది లేక అన్న పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశాడు. తన చెల్లి 2 రోజులుగా కనిపించడం లేదని కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ సరస్వతి కాల్ డేటా మొత్తం బయటకు తీశారు. ఇక అప్పుడే ఈ సరస్వతి శరవణ కుమార్ అనే వ్యక్తితో తరచుగా మాట్లాడిందని, ఈమె చివరిసారి మాట్లాడింది కూడా శరవణతో అనే గమనించి వెంటనే పరారీలో ఉన్న శరవణని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ శరవణ సరస్వతి గురించి తనకేమీ తెలియదని, అసలు ఆమె మిస్సింగ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. అయితే వీళ్ళ కాల్ డేటాలో వీరు ప్రేమగా మాట్లాడుకున్న మాటలని పోలీసుల చెవిన పడటంతో ఇక విషయం మొత్తం బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అప్పటిదాకా ఈ ఇద్దరు అమ్మమ్మ మనవళ్లాగే అంతా తిరిగారు. కానీ ఒక్కసారిగా వీరిద్దరూ ప్రేమికులు అని తెలిసి అందరూ ఆశ్చర్యంతో పాటు వీళ్ళని అసహించుకున్నారు. వావి వరసలు మర్చిపోయి వయసు భేదం కూడా లేకుండా ఇలాంటి పని చేశారా అని చితరించుకున్నారు. ఇక విచారణలో శరవణ అమ్మమ్మ వయసులో ఉన్న ఈ సరస్వతి మాంగళ్యం కోసం ఆశపడిందని, అందుకే ఆమె మనుషుల మధ్య ఉండకూడదని చెప్పి పైకి పంపానని ఒప్పుకున్నాడు. ఇక తన చెల్లి ఆ వయసులో ప్రేమలో పడి ప్రాణం పోగొట్టుకోవడంతో ఆ అన్న షాక్ అయ్యాడు. తన వయసులో సగం వయసు కూడా లేని శరవణ తనని ప్రేమించాడు అనగానే గుడ్డిగా నమ్మేసింది ఈ సరస్వతి. ఒక్క క్షణమైనా ఒక వయసులో ఉన్న కుర్రాడు తనని ఎందుకు ప్రేమిస్తాడు, ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని ఆలోచించలేదు. అలా ఆలోచించి ఉంటే ఈ రోజు ఆమె బ్రతికుండేదేమో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.